అందరికీ నమస్కారం అండి. సో మన తెలుగు అరీనా ఛానల్కి అందరికీ వెల్కమ్. సో లాస్ట్ క్లాస్లో మనం ఒత్తులు నేర్చుకున్నాము, తర్వాత వచనాలు నేర్చుకున్నాము. వచనం అంటే పదమని, అవి రెండు రకాలుగా చెప్తారని, ఏకవచనం అని బహువచనం అని వాటిని పిలుస్తామని, ఒకదాని గురించి మాట్లాడుకుంటే ఏకవచనం అంటామని, రెండు లేదా అంతకంటే ఎక్కువ గురించి మాట్లాడుకుంటే బహువచనం అంటామని, ఇలా వీటన్నిటి గురించి తెలుసుకోవడం జరిగింది. అయితే ఈరోజు వీడియోలో మనం ద్విత్వ సంయుక్త అక్షరాలు అంటే ఏంటో తెలుసుకుందాం. సో మనం ఒత్తుల పదాలు నేర్చుకుంటాము. ఫస్ట్ ఒత్తులు నేర్చుకున్నాక ఒత్తులతో పదాలు నేర్చుకుంటాము. అయితే ఆ ఒత్తుల పదాలు మనం రాసే విధానాన్ని బట్టి, మనం పలికే విధానాన్ని బట్టి యాక్చువల్గా మూడు రకాలుగా చెప్తారండి. ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, సంశ్లేషాక్షరాలు అని. కానీ ఈ వీడియోలో నేను కేవలం ద్విత్వ సంయుక్తాక్షరాల గురించి మాత్రమే చెప్తున్నాను. సో ద్విత్వాక్షరం అంటే ఏంటి, సంయుక్తాక్షరం అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ద్విత్వ, చూడండి ఇక్కడ ద్విత్వ అంటే ఒకే విధంగా ఉండేవి అని అర్థం. ద్విత్వ అంటే ఒకే విధంగా ఉండేవి అని అర్థం. ఎగ్జాంపుల్, మనం ఏ అక్షరం అయితే రాస్తామో ఆ అక్షరానికి దాన్నే మళ్ళీ ఒత్తుగా ఇస్తే, అదే ఒత్తుగా ఇస్తే అలా రాసేదాన్ని ద్విత్వాక్షరం అంటాం. ఇక్కడ చూడండి ఉదాహరణ: అక్క, కాకి కావొత్తుంది. పిచ్చుక, చూకి చావొత్తుంది. ముగ్గు, గాకి గూకి గావొత్తుంది. మజ్జిగ, జీకి జావొత్తుంది. చెట్టు, టూకి టావొత్తుంది. అంటే మనం ఏదైతే అక్షరం రాసామో ఆ అక్షరమే ఒత్తుగా వస్తుంది. సో ఇలా ఏ అక్షరం ఉందో అదే ఒత్తు వస్తే అలాంటి పదాలన్నింటినీ ద్విత్వ అక్షర పదాలు అని అంటారండి. ద్విత్వ అంటే ఒకే విధంగా ఉండేది, ఏ అక్షరం అయితే ఉందో అదే అక్షరం ఒత్తుగా వచ్చేది అని అర్థం. ఇంకా సంయుక్త అక్షరం అండి, సెకండ్ వన్ చూడండి, సంయుక్త అక్షరం. సో సంయుక్త అక్షరం అంటే ఏం లేదండి, ఒక అక్షరానికి వేరొక ఒత్తు రాస్తే, మనం పైనేమో ఏ అక్షరం రాస్తామో అదే ఒత్తు రాస్తామని చెప్పుకున్నాము. కింద సంయుక్త అంటే ఒక అక్షరానికి ఇంకొక అక్షరం ఒత్తుగా రాయటం అనమాట. అలా రాసే వాటిని సంయుక్త అక్షరాలు అని అంటారు. అయితే వాటికి ఎగ్జాంపుల్స్ చూడండి ఇక్కడ: నిత్య, తాకి యావొత్తు. పుస్తకం, సాకి తావొత్తు. కుర్చీ, రీకి చావొత్తు. పెన్సిల్, నీకి సావొత్తు. సూర్యుడు, రూకు యావొత్తు. ఇలా అక్షరం ఒకటి, దానికి వచ్చే ఒత్తు ఒకటి. ఇక్కడ చూడండి, తాకి యావొత్తు వచ్చింది, ఇక్కడ సాకి తావొత్తు వచ్చింది, ఇక్కడ రాకి చావొత్తు వచ్చింది, ఇక్కడ నీకి సావొత్తు వచ్చింది, ఇక్కడ రాకి యావొత్తు వచ్చింది. ఇలా అక్షరం ఒకటి ఒత్తు ఒకటి ఉంటేనేమో సంయుక్తాక్షర పదాలు అని, ఏదైతే అక్షరం ఉంటుందో అదే అక్షరం ఒత్తుగా వస్తేనేమో ద్విత్వాక్షర పదాలు అని చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఒత్తు పదాల్లో మనం రాసే వాటిని బట్టి ఇలా వర్గీకరించడం జరిగింది. ద్విత్వాక్షరాలు అని, సంయుక్తాక్షరాలు అని, సంశ్లేషాక్షరాలు అని. సో థర్డ్ ఏదైతే ఉందో సంశ్లేషాక్షరాలు అనేది మనం దాన్ని వేరే వీడియోలో చూద్దాం. ఇప్పుడైతే ద్విత్వ సంయుక్త చూడండి చాలు. ద్విత్వ అంటే ఒకేలా ఉండేవి, సంయుక్త అంటే వేరే వాటిని రాసేవి. వాటికి ఎగ్జాంపుల్: ఏ అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా వస్తే ద్విత్వాక్షరం, ఒక అక్షరానికి ఇంకొక అక్షరం ఒత్తుగా వస్తే సంయుక్తాక్షరం అండి. మీకు దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను దాన్ని మళ్ళీ మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి గ్రామర్ అంటే వ్యాకరణం పార్ట్ కానివ్వండి, లేదా వేరే ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే మీరు మన తెలుగు అరీనా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలుగుని ఈజీగా నేర్చుకోండి, అర్థం చేసుకోండి. నమస్కారం.